హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించిన వైయక్తిక భేదాలు మరియు రకాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం వైయక్తిక భేదాలు రకాలు గురించి చూద్దాం. వైయక్తిక భేదాలు అంటే ఏంటో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకలా ఉండరు, వాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసాలనే మనం సింపుల్గా వైయక్తిక భేదాలు అని చెప్పుకోవచ్చు అని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వాటిలో రకాలు ఏంటి? మొదటి రకం అంటే ఫస్ట్ టైప్ వచ్చేసి అంతర్వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత భేదాలు అంటారు. అంతర్వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత భేదాలు అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొక రకం ఏంటి అంటే అంతర్గత వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత లేదా అంతస్థ వ్యక్తిగత భేదాలు అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ అంతర్వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత భేదాలు ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని లేదా ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని మరొక వ్యక్తితో అంటే ఇతర వ్యక్తులతో పోల్చినట్లయితే దాన్ని మనం అంతర్వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత భేదాలు అని అంటాం. ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణ చూసుకున్నట్లయితే రాము కంటే సుబ్బు ఉన్నత ప్రజ్ఞావంతుడు. లేదా ఇంకొక ఉదాహరణ, రాము తన తరగతిలో అందరికంటే పొడవైన విద్యార్థి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? రాముని ఇతరులతో పోలుస్తున్నాము. అంటే అంతర్వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అని అంటారు. నెక్స్ట్ అంతర్గత వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత లేదా అంతస్థ వ్యక్తిగత వైయక్తిక భేదాలు ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిలోని సామర్థ్యాన్ని లేదా లక్షణాన్ని అదే వ్యక్తిలోని మరో సామర్థ్యము లేదా మరో లక్షణంతో పోలిస్తే దాన్ని వ్యక్తంతర్గత వైయక్తిక భేదము అని అంటాము. ఉదాహరణకు శ్రీనివాస రామానుజన్ ఎవరైతే ఉంటారో శ్రీనివాస రామానుజన్ ఎవరైతే ఉంటారో ఈయన మ్యాథ్స్లో చాలా బాగా ప్రజ్ఞావంతుడు అనమాట. మ్యాథ్స్ చాలా బాగా చేస్తాడు. మ్యాథ్స్లో చాలా మంచి నైపుణ్యం అనేది ఉంది. కానీ ఇంగ్లీష్లో పాస్ కూడా కాలేకపోయాడు. అంటే ఒకే వ్యక్తిలో ఉన్న రెండు వేరు సామర్థ్యాన్ని పోల్చినప్పుడు మనం దాన్ని అంతర్గత వ్యక్తిగత లేదా వ్యక్తంతర్గత లేదా అంతస్థ వ్యక్తిగత వైయక్తిక భేదాలు అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇంట్రా ఇండివిజువల్ ఇంగ్లీష్లో కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్లో కేవలం ఒకే వర్డ్ ఉంటుంది. తెలుగులో మనం ఇన్ని గుర్తుపెట్టుకునే బదులు ఇంగ్లీష్లో సింగిల్ వర్డ్తో గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లేదా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? రాము తన తరగతిలో అందరికంటే పొడవుగా ఉన్న విద్యార్థి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? శ్రీనివాస రామానుజన్ ఎవరైతే ఉన్నారో అతను మ్యాథ్స్లో మంచి నైపుణ్యం కలవాడు, కానీ ఇంగ్లీష్ అస్సలు చదవలేకపోయాడు. సో అంతర్వ్యక్తిగత అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఇతరులతో పోల్చుతారు. ఇతరుల సామర్థ్యాలతో పోల్చితే దాన్ని మనం అంతర్వ్యక్తిగత భేదాలు అని అంటాం. అంతర్గత అంటే ఏంటి అంటే ఒకే వ్యక్తిలో ఉన్న వివిధ నైపుణ్యాలను లేదా వివిధ సామర్థ్యాలను లేదా వివిధ లక్షణాలను పోల్చితే దాన్ని మనం అంతర్గత వ్యక్తిగత భేదాలు అని అనటం జరుగుతుంది. దీంట్లో మనకి బిట్స్ ఎలా ఇస్తారు అంటే అప్లికేషన్ టైప్లో బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వైయక్తిక భేదాలను గురించి శాస్త్రీయ దృక్పథంతో మొట్టమొదటిగా పరిశోధించిన వాళ్ళు ఎవరు అంటే ఇంగ్లాండ్కు చెందిన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వీరు మానవమితి పరిశోధనాశాలను కూడా స్థాపించడం జరిగింది.
ఈయన వైయక్తిక భేదాల గురించి రచించిన గ్రంథం ఏంటి అంటే యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. చాలా 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 ఇంపార్టెంట్ అండి. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్, ఈ గ్రంథం ఏదైతే ఉందో వైయక్తిక భేదాలను వివరించిన మొట్టమొదటి గ్రంథంగా చెప్పుకుంటారనమాట. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్గా పిలవటం జరుగుతుంది. ఈయన వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని వివరిస్తూ హెరిడిటరీ జీనియస్ అనే మరో ప్రముఖ గ్రంథాన్ని కూడా రచించారు. నెక్స్ట్, గాల్టన్ తర్వాత వైయక్తిక భేదాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు అంటే అమెరికాకు చెందిన మెక్కీన్ కెటన్. ఈయన గాల్టన్చే ప్రభావితులై స్మృతి, సంవేదన, ప్రతిచర్య కాలం మొదలగు అంశాలకు సంబంధించి వ్యక్తిగత భేదాలను శాస్త్రీయంగా అనేక సాంఘిక పద్ధతులను ఉపయోగించి మాపనం చేయడం జరిగింది. ఈయన రచించిన ఒక బుక్ ఏంటి అంటే ఒక గ్రంథం ఏంటి అంటే మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే గ్రంథంలో వైయక్తిక భేదాల గురించి ఈ మెక్కీన్ కెటన్ వివరించారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించిన గ్రంథం ఏంటి అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, అలాగే హెరిడిటరీ జీనియస్. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని వైయక్తిక భేదాల గురించి రచించడం జరిగింది. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని అనువంశికత ప్రభావాన్ని గురించి అంటే వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని గురించి వివరిస్తూ ఈ హెరిడిటరీ జీనియస్ని రచించడం జరిగింది. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ని ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్గా పిలవడం జరుగుతుంది. అలాగే ఈ గాల్టన్ ఎవరైతే ఉంటారో తనచే ప్రభావితులైన వారే ఈ మెక్కీన్ కెటన్ అనమాట. ఈ మెక్కీన్ కెటన్ రచించిన గ్రంథం ఏంటి అంటే మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అంశాలు. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.